3.5 కోట్ల నుండి 5.5 కోట్ల బడ్జెట్ లో ప్రీమియం విల్లాస్ లో సెంట్రలైజ్డ్ ఏసీ విత్ ఫ్రెష్ ఎయిర్ ఇన్ఫ్యూషన్ అందిస్తుంది జనప్రియ అప్స్కేల్ ఎలీసియం. సాయం పొందినవాడు కృతజ్ఞత చూపించకపోవడం ఎంత తప్పు, సాయం చేసినవాడు కృతజ్ఞత కోరుకోవడం కూడా అంతే తప్పు. చరిత్రలో మనం ఉండడం గొప్ప కాదు కుల్కర్ణి, మనకో చరిత్ర ఉండడం గొప్ప. ఈ స్టేట్లో పవర్ అంతా భగవాన్ కంట్రోల్ చేయబట్టే కదా అందరు భగవాన్ నీడలో ఉంటున్నారు, వాడికే బిజినెస్ ఇస్తున్నారు. భగవాన్ చచ్చిపోతే, చంపేస్తే నువ్వు తప్పు చేస్తున్నావురా అన్నయ్య. ముందు వాడు చెప్పేది విను. రేపు భగవాన్ కొడుకు మొన్న 8 ఏళ్ళ తర్వాత ఇండియా వస్తున్నాడు. రిసీవ్ చేసుకోవడానికి భగవాన్ ఎయిర్పోర్ట్కి వెళ్తాడు. మనకిక్కడ 16 రూపాయలకి 300 గ్రామ్ జెలటిన్ స్టిక్స్ అమ్ముతున్నారు. బ్లాస్ట్ చేస్తే కొండ రాయి కూడా పగిలిపోతుంది. భగవాన్ ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వెళ్ళే దారిలో ఒక అలవాటు ఉంది, దాని కింద 5 జిలాటిన్ స్టిక్స్, జస్ట్ 1 బటన్, బూమ్. నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. నువ్వు ఈ దందా కొత్త. నేను భగవాన్ దగ్గర 10 ఏళ్ళు పనిచేశాను. అక్కడెవరెవరు ఏంటో నాకు తెలుసు. భగవాన్ అంటే ఒక్కడు కాదు. గురు సంగతి మా వాళ్ళు చూసుకుంటారు. नमस्कार. हाँ, मैं गुरु बात कर रहा हूँ. नहीं, मैं आ जाऊंगा. हेलो, నేను గురు గురించి మాట్లాడడం లేదు, భగవాన్ నీడ గురించి మాట్లాడుతున్నాను. భగవాన్ బలం గురించి, జై గురించి. చావుని ముందు చూసేది వాడే. गाड़ी रुक गई, क्या बात है?
मुझे क्या मालूम, देखते चलो। ఓ ఫోన్ చేసుకోవచ్చా? నా మాటిని బతుకుండగానే పారిపో. వీరుగాడు చెప్పాడు కాబట్టి ఇప్పటికీ బతికే ఉన్నాం, లేకుంటే చంపేసేవాడిని. నన్ను చంపడానికి మీరు చావడానికి చాలా తేడా ఉంది. ఏమిటో తెలుసా? జే వెళ్ళి వచ్చేసాడు. నీకు ఇదే లాస్ట్ ఛాన్స్. नहीं चढ़ूंगा, मार डालूंगा। ఇదిగో ఆ గోడ దూకి పారిపో. నేను ఎవరికి చెప్పను. ముసుకోమన్నా ఇదిగో పారిపోయా. మొయ్ ఎనిమిదేళ్ల తర్వాత వచ్చారు. చాలా సంతోషంగా ఉంది బాబు. మిమ్మల్ని చూస్తుంటే అచ్చం చిన్నప్పుడు నాన్నగారిని చూసినట్టే ఉంది. నాకు మాత్రం చాలా బాధగా ఉంది సార్. 8 ఏళ్ళైంది కదా, ఈ పాటికల్లా పోయి ఉంటాం అనుకో. ఇంకా బ్రతికే ఉన్నా. ఐ కాంట్ బిలీవ్ ఇట్. లుక్ ఎట్ హిమ్ డాడ్.
Dad, well, the best looking playing cards for you. Gold plated, 24K. Jordan. Indro anni unnai, Dad. It's really got everything in it, you know, Dad? For you. Wow. The best looking kings, the best looking queens, jacks, and the best looking jokers. వీళ్ళందరిలా సబాలా ఏ సబా జోకర్వే కదా. కమాన్ మున్నా, మున్నా, ఈ పొలిటీషియన్స్, ఇండస్ట్రియలిస్ట్, ఐఏఎస్, ఐపీఎస్ వీళ్ళందరి దగ్గర పవర్ ఉంది, బట్ కంట్రోల్ నా చిత్రం ఉంది. ఐ హ్యావ్ ఇట్. అందుకే మన్నాటి వాళ్ళని పవర్ మేనేజర్స్ అంటారు. అండ్ టుడే, ఇవాళ పవర్ అన్నిటికన్నా పెద్దది, ప్రాణాల కన్నా. ఏయ్ మున్నా, నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కింద రాలేదు. నేను అక్కడికి వస్తే ఇక్కడ కలిసేవాళ్ళం కాదు. ఏంటి మొన్న కొంచెం చిక్కినట్టున్నావు? నీకేమైంది, నువ్వెందుకు రాలేదు? ఏంటి వచ్చేది? టైంకి చేయరాకపోతే నన్ను చూడడానికి మీరు వచ్చేవారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నేను తెలుసుకోవాల్సింది ఏమైనా ఉందా? నేను చెప్పాల్సింది ఏదైనా ఉంటే మీరు అడగాల్సిన అవసరం లేదు దాదా. కల్వర్ట్ కింద పేలాల్సిన బాంబు వీరు కారు కిందకి ఎలా వచ్చిందో తెలుసా? జాయ్, ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. పెద్ద తప్పు చేస్తున్నావని నేను వాడికి చెప్పాను. మీరందరూ నాకు ఎన్నేళ్లుగా తెలుసు. అసలు నీ ప్రాబ్లం ఏంటే? చూడు, ప్రకృతి ధర్మం ప్రకారం చెరువులో ఉండే పెద్ద చేప చిన్న చేపని తినేస్తుంది. చెరువు ఏంటి? పెద్ద చేప ఎవరు, చిన్న చేప ఎవరు, అది చెప్పు. వెరీ సింపుల్ జే. ఇదే ఈ దందాయే చెరువు, పెద్ద చెరువు. భగవాన్ పెద్ద చేప, నేను చిన్న చేప. నువ్వు చిన్న చేప, నీకు అర్థమైందిగా. తర్వాత ఏంటి చెప్పు. ఈ స్టేట్లో ఎవరేం చేయాలన్నా అందరూ మీ దగ్గరికే వస్తారు. బిజినెస్ మెన్, పొలిటీషియన్స్, ఐఏఎస్, ఐపీఎస్ అందరూ. అయితే అందరూ మీ దగ్గరికి వస్తే నేను ఎలా బిజినెస్ చేయాలి? అది నీ ప్రాబ్లం. దాన్ని నన్నేం చేయమంటావు? కళ్ళు మూసుకో. నేను కళ్ళు మూసుకుంటే నువ్వేం చేస్తావు నాకు బాగా తెలుసు. నేను ఎంత ఇస్తానో నీకు తెలియదు కదా. ఎంత ఇస్తావు? కులకర్ణి, ఈ సిటీకి భగవాన్ అవ్వాలని ప్రయత్నించుకో. నువ్వే కాదు, ఇంకెవ్వరైనా సరే ఇలాంటి పిచ్చి పనులు చేస్తే ముందుగా వచ్చి చంపేసేది నిన్నే. గుర్తుపెట్టుకో. 4 ఏళ్లకు ముందు నేను భగవాన్ దగ్గర నుంచి బయటకు వచ్చినప్పుడు చంపనని నువ్వు నాకు మాటిచ్చావు. నీ మాటకు వాల్యూ ఉంది జయ్. వీడేంటన్నయ్య మాటిచ్చేది? అసలు వీడే సంపత్ జయ్. నేను మాటిచ్చింది కులకర్ణికి, నీకు కాదు. ఏ సంపత్ జయ్, ఏంటిది? భగవాన్ అంటే నీకెందుకు అంత ఇష్టం? నీకు చెప్పినా అర్థం కాదులే. చెప్పు, అర్థం చేసుకుంటాను. దాన్ని లాయల్టీ అంటారు, విధేయత. చెప్పాను కదా నీకు అర్థం కాదని. అర్థం కాని విషయాలు ఎందుకు అడుగుతావు? గురువా పద. చూడురా, నా కోసమే చూడు. నన్ను ఎంత జానని చూస్తావురా? చంపేస్తాను. తమ్ముంటే షూట్ చేయాలి. కావాలరా నీకు? हेलो गुरु भाई, यहाँ मुन्ना कुछ प्रॉब्लम कर रहा है, जल्दी आइए प्लीज. गौरव వదిలే, మున్న భగవాన్ కొడుకు. భగవాన్ కొడుకైతే ఎవడమ్మ కొడుకైతే నాకేంది? గౌరవ్ గౌరవ్, గన్నటి ముందు చూడు చేయి. ఇదేంటి చూడు. చూస్తున్నాను కదా గన్నటి. లేదనా, వీడి వాళ్ళు అయిపోయాడు. జానీ చూస్తే కొడతాడు వీడు. చంపేస్తారు చూసామంటే. చూడను, నేను మాట్లాడతాను కదా. గన్ని ముందు ఏంటి మున్నా ఇది? జాన్వీని ఎవరు చూడకూడదంటే క్లబ్ బంద్ చేసి కూర్చోవాలి. ఈ నైనా ఎక్కడదరా నీకు? లైసెన్స్ ఉందా? ఈ విషయం మీ నాన్న తెలుసా? అది ఎంసీఏకి లండన్కి వెళ్ళాల్సిన గన్తో పని అంటారు నీకు. గన్ పట్టుకున్నాడు ఫ్యూచర్ అంటే తెలుసా నీకు? తెలుసా తెలుసా? పదా పదా. మున్నా గురువయ్య,
damn scared, huh? చూసావా నైని? చూసావా? ఓ, దాదా పిలిచారంట. నేను నీకు ఏమవుతాను జయ్? దాదా క్లబ్లో జరిగిన విషయం సీరియస్గా తీసుకోకండి. లేదు జయ్, చెప్పు, నేను నీకు ఏమవుతాను? దాదా నాకంతా మీరే. ఆ విషయం మీకు కూడా తెలుసు కదా. దాదా లాభం ఆశించి చేస్తే వ్యాపారం అంటారు, పుణ్యం ఆశించి చేస్తే దానం అంటారు, ఏమి ఆశించకుండా చేస్తే దాన్ని సాయం అంటారు. అమ్మ చెల్లి విషయంలో మీరు నాకు చేసిన సాయం, నాకు ఇచ్చిన ధైర్యం నా లైఫ్లో మర్చిపోలేను. అయినా నేను ఇక్కడ ఉంటుంది మీరు నాకు తోడుగా ఉంటారని కాదు, నేను మీకు నీడలా ఉందామని. మున్నా కూడా అలాగే ఉంటావా? దాదా ఎక్కువగా ఆలోచించకండి. అయినా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు ఇప్పుడు? నేను నీకేమవుతానో ఇప్పుడే చెప్పావు. నా మాటకి నువ్వెంత విలువిస్తావో నాకు తెలుసు. జయ్, మున్నాని జాగ్రత్తగా చూసుకో. ఇన్నాళ్ళు నాతో ఎలా ఉన్నావో మున్నాతో కూడా అలాగే ఉండాలి. ఉంటావు, నువ్వు ఉంటావని నమ్ముతున్నాను. జీవితంలో అందరికీ ఏదో కావాలి. డబ్బు, పరపతి, స్థాయి, సుఖం, ఇంకేదో. కానీ నాకు నేను కోల్పోయిన ఆనందం కావాలి, ప్రేమ కావాలి. 20 ఏళ్లుగా వెతుకుతూనే ఉన్నాను. ఈ నర్సరీ నా జ్ఞాపకాలకి రూపం. అంత బాగున్నట్టుంది కానీ ఏదో బాలచోటు. అంతా బాగుంది కానీ ఏదో బాగలేదు. ఏంటో రిపీట్ చేస్తున్నావు? ఫీల్ అవుతున్నా. రిపీట్ ఏముంది? బాగుంది. మొక్కలున్నాయి, తొట్లున్నాయి, చూడటానికి అందంగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఏదో వర్కౌట్ అవట్లా. బాగుంది. మొక్కలున్నాయి, తొట్లున్నాయి, చూడటానికి అందంగా ఉంది కానీ ఏంటో వర్కౌట్ అవుతలేదు. అంటే ఇంకేం చేయను? మొక్కలకి నీళ్లు పోసాను, ఉల్లిపాయ తొక్కలు వేసాను, కోడిగుడ్డు పెంకులు వేసాను, తీగలకు తాళ్లు కట్టాను, పాదులకు పందులు వేసాను. ఇంకేం చేయను? నేను పేపర్లో యాడ్ వేసాను. అచ్చా, అంటే పేపర్లు ఆడేస్తే మొక్కలు మర్చిపోయి తీగలు లేచిపోతాయా? సైడ్ నుంచి రా. హాయ్. హాయ్. ఈ నర్సరీ ఎవరిది? నాదే. గ్రేట్. ఈ సిటీలో అంత అందమైన ప్లేస్ నేను ఇప్పటిదాకా చూడలేదు. థ్యాంక్ యూ. కానీ దీని ఎంత వర్స్ట్ గా మెయింటైన్ చేస్తుంది ఎవరు? చోటు. చోటు చెప్పండి. మొక్కలు పెంచడం అనేది సైన్స్. అదేనండి, పుస్తకాలు చదువుతారు. పుస్తకాల్లో ఉండదు. బలం కావాలంటే మనకి ఫుడ్ కావాలి, ఫుడ్, వాటికి మట్టి కావాలి, మట్టి, దాహం వేస్తే నీళ్లు కావాలి, నీళ్ళు, ఎండగా ఉంటే నీడ కావాలి, నీడ, దుమ్ముగా ఉంటే స్నానం, ఎదగడానికి దారి కావాలి. ఓహో ఇంతుందా? అన్నిటికీ మించి మొక్కలకి కూడా మనలాగే ప్రేమ కావాలి. ఓహో ప్రేమ. నేను చెప్పలా మొక్కలు కూడా ప్రేమ కావాలరా? నేను చెప్పలా, నువ్వు విన్నావా? నేను చెప్పలా మొక్కలకు కూడా ప్రేమ కావాలని చెప్పలా? విన్నావా? ఎప్పుడు చెప్పావు? ఎప్పుడు చెప్పావని నేను చెప్పాను, నీ మట్టి పొరకు అర్థం కాలేదు. యాదవా. అయినా ఎందుకు నువ్వెవరు? ఓ సారీ, పేపర్లో యాడ్. ఓ ఇదిగో అమ్మహానుడే గడ్డం పెంచాడే ఆయనే. ఓ హాయ్. ఏదో మొక్క చేతిలో పెడతారు. ఐఎమ్ సంధ్య, హార్టికల్చరిస్ట్, గ్రీన్ పీస్ యాక్టివిస్ట్, పీజీ ఇన్ బాటనీ అండ్ డిప్లొమా ఇన్ ప్లాంటేషన్ మెథడ్స్. ఏంటి మొక్కలు పెంచడానికి అవన్నీ చదవాలా? చోటు కొంచెం. ఇట్స్ ఓకే. ఇంత అందంగా ఉన్న ఈ నర్సరీని ఇంతకన్నా అందంగా ఎలా చేస్తావు? చిన్న కరెక్షన్. ఓకే. వీడియోలో ఇంత అందవిహీనంగా అయిపోయింది ఈ నర్సరీని ఇంతకన్నా అందంగా ఎలా చేస్తావు? చేసి చూపిస్తే. ఓకే. ఓకే.
ఇట్. సూపరా. బాగుందా? చాలా బాగుంది. 1 minute. షో పాటలు పాడి ఇలా పెంచేసింది ఏంట్రా? నేను కూడా ట్రై చేయనే. వద్దు. సంధ్య నీకెంత కావాలో తీసుకో. తీసుకో. వెళ్ళి చెక్ బుక్ తీసుకురా. గుడ్ల గోపులో చూడకుండా వెళ్ళి చెక్ బుక్ తీసుకురా పో. లేడీస్ కదా చెక్లు ఇచ్చేస్తాడు. సంధ్య నువ్వు చేసిన పనికి ఎంత కావాలో చెప్పు. ఎంత ఇస్తావు? నువ్వు చేసిన పని విలువ కట్టలేంది ఎంతైనా. ఇదిగో. ఓకే కొంచెం ఉంగరా. ఎందుకు? నోరు మూసుకుని ఉంగ బే దగ్గర. సంధ్య చెప్పు. చెక్ బుక్ ఉంది, చేతిలో పెన్ ఉంది. ఎంత? 1,00,000 1 BMW. 70 లక్షలు. గేటెడ్ కమ్యూనిటీలో రో హౌస్ 2 కోట్లు. అండ్ 1 crore క్యాష్. అయ్యి బాబాయ్, ఇంకెందుకు ఈ నర్సరీ కూడా రాసిచ్చి మన ఇద్దరు వెళ్ళి అంటే పని చేద్దాం. నేను ఇదంతా డబ్బుల కోసం చేయలేదు జే. ఐ వాజ్ జస్ట్ జోకింగ్. చాలా మంది సెల్ఫిష్ గా చెట్లను నరికి రోడ్స్ వేస్తున్నారు, కొండల్ని కొట్టి బిల్డింగ్స్ కడుతున్నారు, చెరువుల్ని పూడ్చి కాలనీస్ కడుతున్నారు. బట్ చాలా తక్కువ మంది ఇలా మొక్కలు పెంచుతున్నారు. ఇలా పెంచే వాళ్ళంటే నాకు ఇష్టం, అందుకే చేశాను.